సాయి ఈశ్వరాచారి బలిదానం వృధా కాకూడదన్నారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. బీసీ రిజర్వేషన్ల వంచనను జీర్ణించుకోలేక 2 కోట్ల మంది బీసీల కోసం సాయి ఈశ్వరాచారి బలిదానం అయ్యారని పేర్కొన్నారు. రాజ్యాధికారం దిశగా బీసీలు ఏకమై ఉద్యమించాలని దాసోజు శ్రవణ్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షులు వింజమూరు రఘువాచారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో స్వర్ణకార సంఘం ఇతర నాయకులు, మేధావులు, నాయకులు పాల్గొని మాట్లాడారు. ఇక బీసీ బిడ్డలు బలిదానాలు చేసుకోవద్దని పోరాటంతో రాజ్యాధికారం దిశగా పయనించవలసిన అవసరం ఉందన్నారు. जोहार साई ईश्वराचार्य की जोहार जोहार साई ईश्वराचार्य की जोहार साधिद्दाम साधिद्दाम ईश्वराचार्य रक्षण साधिद्दाम 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 2 లక్షల మంది ఉద్యోగులను వాడుకొని 2 ఏళ్ల పాటు తాత్సారం చేసి నో రిపోర్ట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. సిపెక్ సర్వే రిపోర్ట్ పబ్లిక్ డొమైన్ లో లేదు, డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ పబ్లిక్ డొమైన్ లో లేదు, జస్టిస్ కమిషన్ కమిషన్ పబ్లిక్ డొమైన్ లో లేదు. భక్తి విక్రమార్క వర్కింగ్ గ్రూప్ రహస్యం. ఇవాళ మనం కూడా పరోక్షంగా రేవంత్ రెడ్డి చేసిన మోసంలో మనకు భాగమే. ఆ ధైర్యంతో ఆ బిడ్డలు ఆత్మబలిదానం చేసుకుంటే ఒక్కడొచ్చి పరామర్శించిన ప్రభుత్వానికి సంబంధించిన వాడు ఒక్కడంటే డబ్బుల సంగతి దేవుడే, ఉద్యోగం సంగతి దేవుడే, మానవత్వం కదా. మనం చెప్పకుండా ఎడం చేయకుండా కుడి చేయడం తెలుగునిస్తాం. కానీ మా అన్న మా దేశంగా లాంటి పెద్ద మనిషి మాకు కాబట్టి ఆయన చెప్పింది తప్పనిసరి మేము పాటిస్తాం, దాన్ని ముందు తీసుకెళ్తాం. బట్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, మన విశ్వకర్మ బిడ్డలుగా అదేందో కానీ విశ్వకర్మ కథ ఆ రోజు వీరన్నా వ్యాపిస్తున్నాం, శాసించే పరిస్థితి లేదు. అది కావాలంటే పాడగడదాం. రేపు గంటలు నేను కూడా వస్తాను. నేను పెద్దలంటున్నారు కులసంగ నాయకులు వేదిక మీద ఏం భయపడదు. ఎవరు మీరు ముందుంటే మీ వెనకబడి మేము కృష్ణుడు ముందు మంది అర్థం వచ్చినాడు వస్తాం. మీ వెంబడి మీరే మా స్ఫూర్తి, అంతా మీరే, ధైర్యం అంతా మీరే. మా పాడగడదాం. పాడి ఏడాది ఇబ్బంది కావాలన్నా కదా. నయవంచన గురి చేస్తుంది, మోసం చేసింది, విఘాతం చేసింది. కాబట్టి నేను నిరసనగా ఆత్మహత్య చేసుకున్నా అని చెప్పని ఆ బిడ్డడు ఆత్మహత్య చేసుకున్నాడు. దురదృష్టం ఏంటి అంటే బహుజన బిడ్డ సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో 42% రిజర్వేషన్ రావాలని చెప్పని ఆత్మబలిదానం చేసుకున్నట్టు బిడ్డడి ఆశయం గురించి మనం మాట్లాడాలి. పూలాభిషేకాలు, పాలాభిషేకాలు మనం కూడా చేసాం. పూలు పాలు జేబుల్నే ఫోటో పెట్ట తెలియదు కొంతమంది. వాడు బిల్లు